హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఈరోజు ఈ వీడియోలో సెల్ సైకిల్ గురించి చూద్దాం. ఇప్పటివరకే ఒక 2 వీడియోలు అయితే పోస్ట్ చేశాను సెల్కి సంబంధించి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో సెల్ అంటే ఏంటి, సెల్లో మెయిన్ పార్ట్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి అని చూసాం. పార్ట్ 2లో సెల్ ఆర్గనెల్స్, వాటి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ చూసాం. ఇది పార్ట్ 3. ఇందులో సెల్ సైకిల్ చూద్దాం. ఇదంతా కూడా సెల్ సైకిల్. ఈ సెల్ సైకిల్లో ఒక 2 ఫేజెస్ ఉంటాయన్నమాట. ఒకటి ఇంటర్ఫేజ్, 2 ఎం ఫేజ్. ఇంటర్ఫేజ్ని రెస్టింగ్ ఫేజ్ అని అంటారు. ఎం ఫేజ్ అంటే మైటోటిస్ ఫేజ్ ఆర్ డివిజనల్ ఫేజ్ అని కూడా అంటారు. ఈ టోటల్ సెల్ సైకిల్లో 90% ఇంటర్ఫేజ్తో కవర్ అయి ఉంటుంది. జస్ట్ ఈ 10% మాత్రం ఎం ఫేజ్తో కవర్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో మళ్ళీ స్టేజెస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఒకటి G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్. G1 ఫేజ్ని గ్యాప్ 1 ఫేజ్ అంటాము. S ఫేజ్ అంటే DNA రెప్లికేషన్ ఫేజ్. G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్. నెక్స్ట్ ఎం ఫేజ్లో చూసుకుంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రోఫేజ్, ఎనాఫేజ్, మెటాఫేజ్, టెలోఫేజ్. అండ్ ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్లో సైటోకైనసిస్ అని ప్రొడక్ట్ తయారవుతుందన్నమాట. ప్రతిదానికోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు అసలు సెల్ సైకిల్ అంటే ఏంటి అని చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ సెల్ సైకిల్. సెల్ సైకిల్ అంటే అసలు ఏంటి అని చూసిన తర్వాత ఈ ఫేజెస్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ సెల్ సైకిల్? డ్యామేజ్డ్, డెడ్ ఆర్ worn out cells, depending on their type, can often be replaced by cell division, maintaining tissue integrity and function. ఇక్కడ ఏమిటంటే డ్యామేజ్ అయిన సెల్స్ కానీ, చనిపోయిన సెల్స్ కానీ, వార్న్ అవుట్ అయిన సెల్స్ కానీ, వాటి టైప్ని బట్టి అవి సెల్ డివిజన్లో రీప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటి టిష్యూ ఇంటిగ్రిటీని అండ్ ఫంక్షన్ని మెయింటైన్ చేస్తాయని దాని అర్థం. నెక్స్ట్, ఎట్ ద ఎండ్ ఆఫ్ దేర్ న్యాచురల్ లైఫ్ స్పాన్, ఏజింగ్ సెల్స్ ఆర్ ప్రోగ్రామ్డ్ టు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అండ్ దేర్ బ్రేక్డౌన్ ప్రొడక్ట్స్ ఆర్ రిమూవ్డ్ బై ఫాగోసైటోసిస్ ఇన్ ఏ ప్రాసెస్ నోన్ యాజ్ అపోప్టోసిస్. అంటే ఇక్కడ సెల్స్ వాటి న్యాచురల్ లైఫ్ స్పాన్ అయిపోయాక వాటికి అవే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకొని బ్రేక్ డౌన్ చేసేసుకుంటాయి అని అర్థం అనమాట. అలా సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకునే ప్రాసెస్నే ఫాగోసైటోసిస్ అంటాం. దాని పేరు అపోప్టోసిస్ అనమాట. నెక్స్ట్, ద పీరియడ్ బిట్వీన్ 2 సెల్ డివిజన్స్ ఈజ్ నోన్ యాజ్ సెల్ సైకిల్. ఒక 2 సెల్ డివిజన్స్ మధ్యలో ఉండే పీరియడ్నే మనం సెల్ సైకిల్ అంటాం. ఇందులో 2 టైప్స్ స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్ఫేజ్, 2 ఎం ఫేజ్. ఇంటర్ఫేజ్నే మనము రెస్టింగ్ ఫేజ్ అంటాం, ఎం ఫేజ్ని డివిజనల్ ఫేజ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ రెండింటి కోసం కొంచెం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇంటర్ఫేజ్ కోసం చూద్దాం. ఇంటర్ఫేజ్ ఆర్ రెస్టింగ్ ఫేజ్ ఏదైనా ఒకటే. ఇందులో 3 ఉంటాయి. ఫస్ట్ది G1, S, G2. G1 అంటే ఫస్ట్ గ్యాప్ ఫేజ్. ఫస్ట్ గ్యాప్ ఫేజ్ స్టేజ్లో ద సెల్ గ్రోస్ ఇన్ సైజ్ అండ్ వాల్యూమ్. సెల్ దాని సైజు, వాల్యూమ్ కూడా ఈ గ్యాప్ 1 ఫేజ్లో ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈజ్ యూజువలీ లాంగెస్ట్ ఫేజ్ అండ్ మోస్ట్ వేరియబుల్ ఇన్ లెంత్. నార్మల్గా ఇది పెద్దగా ఉంటుంది, సైజులో కూడా లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ ఫేజ్, సింథసిస్ ఆఫ్ DNA. ద క్రోమోజోమ్స్ రిప్లికేట్ ఫార్మింగ్ 2 ఐడెంటికల్ కాపీస్ ఆఫ్ DNA. ఇక్కడ DNA తయారవుతుంది, 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ G2 ఫేజ్ అంటే సెకండ్ గ్యాప్ ఫేజ్ అనమాట. దెర్ ఈజ్ ఫర్దర్ గ్రోత్ అండ్ ప్రిపరేషన్ ఫర్ సెల్ డివిజన్. ఇంకా ఇది ఫర్దర్గా గ్రోత్ అయ్యి సెల్ డివిజన్ కోసం ప్రిపేర్ అయ్యి ఉంటుందన్నమాట. ఇప్పుడు మైటోటిస్ ఫేజ్ చూద్దాం.
ఇదంతా కూడా మైటోసిస్ స్ట్రక్చర్ అనమాట. ఫస్ట్ స్ట్రక్చర్ చూసిన తర్వాత థియరీ చూద్దాం. ఇక్కడ ఇది ప్రోఫేజ్లో సెల్ ఈ విధంగా ఉంటుంది. ఇవి క్రోమాటిడ్, ఈ 3 కూడా ఎక్స్లా కనిపిస్తున్నాయి కదా, వాటిని క్రోమాటిడ్స్ అంటాము. ఇదంతా కూడా న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇవి 2 కూడా సెంట్రియోల్స్. అండ్ ఈ పక్కన ఇవి మైటోసిస్. ఈ మధ్యలో ఉండింది సెంట్రోమియర్స్ అంటాం, వాటిని డాట్స్లా ఉన్నాయి, వాటిని సెంట్రోమియర్స్ అంటాం. అండ్ ఇది క్రోమాటిడ్, ఇది ప్రోఫేజ్. ఇప్పుడు మెటాఫేజ్లో చూస్తే అక్కడ పైన విడివిడిగా ఉన్న క్రోమాటిడ్స్ అన్నీ కూడా ఒకే లైన్లో ఉండి అలైన్మెంట్లా ఉంటాయి అన్నమాట. ఇది థర్డ్ ఫేజ్లో ఎనాఫేజ్. ఒకే లైన్లో ఉన్న క్రోమాటిడ్స్ ఇక్కడ సెపరేట్ అయిపోతాయి అన్నమాట. సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం వీటిని. ఓకే, నెక్స్ట్ టెలోఫేజ్. ఇక్కడ సెపరేట్ అయిపోయినాయి కదా, ఈ 2 కూడా టెలోఫేజ్ అన్నమాట. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుంది, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను చూసారు, న్యూక్లియర్ మెంబ్రెయిన్ రీఫార్మ్స్, అంటే మళ్ళీ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలాగే అటువైపు కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ లాస్ట్ సైటోకైనెసిస్లో పైన సెపరేట్గా ఉంది కదా, ఇక్కడ పూర్తిగా సెపరేట్ అవుతుంది అన్నమాట. పూర్తిగా మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఫామ్ అయిపోతుంది. 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్, అంటే ఇవి రెండు కూడా ప్రిపేర్ అవుతాయి. ఇదంతా కూడా మన మైటోసిస్ ఫేజ్ అన్నమాట, స్ట్రక్చరల్ ఫేజ్. ఇప్పుడు థియరీ పార్ట్ చూద్దాం. ఇక్కడ ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టెలోఫేజ్ అండ్ సైటోకైనెసిస్ అన్నీ కూడా మెన్షన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ ప్రోఫేజ్ తీసుకుంటే, ద రెప్లికేటెడ్ క్రోమాటిన్ బికమ్స్ టైట్లీ కాయిల్డ్ అండ్ ఈజియర్ టు సీ అండర్ ద మైక్రోస్కోప్. ఇది ఇక్కడ మొత్తం మైక్రోస్కోప్లో ఈజీగా కనిపిస్తుందంట ఫస్ట్ ఫేజ్లో. ఈచ్ క్రోమోజోమ్ ఈజ్ పెయిర్డ్ విత్ ఇట్స్ కాపీ ఇన్ ఎ డబుల్ క్రోమోజోమ్ యూనిట్. ఈచ్ క్రోమోజోమ్ అంటే ఇక్కడ మనకి కలర్స్లో మెన్షన్ చేశాను కదా, బ్లూ, రెడ్, బ్లాక్, వీటినే క్రోమోజోమ్స్ అంటాము. అవి పెయిరప్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెటాఫేజ్. ద క్రోమాటిడ్స్ అలైన్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద స్పిండిల్ అటాచ్డ్ బై దేర్ సెంట్రోమియర్స్. పైన విడివిడిగా ఉన్న క్రోమాటిడ్స్ ఇక్కడంతా కూడా ఒకే లైన్లో ఉంటాయి. ఎలా అంటే సెంట్రోమియర్స్ని అటాచ్ చేసుకొని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎనాఫేజ్. ద సెంట్రోమియర్స్ సెపరేట్ అండ్ వన్ ఆఫ్ ఈచ్ పెయిర్ ఆఫ్ సిస్టర్ క్రోమాటిడ్స్ మైగ్రేట్స్ టు ఈచ్ ఎండ్ ఆఫ్ ద స్పిండిల్ యాజ్ ద మైక్రోట్యూబ్యూల్స్ దట్ ఫార్మ్ ద మైటోటిక్ స్పిండిల్. ఇక్కడ పైన ఒకే లైన్లో ఉన్నాయి కదా, క్రోమాటిడ్ చైన్లా ఉంది, అది ఇక్కడ సెపరేట్ అయిపోయి ఇక్కడ క్రోమాటిడ్ సిస్టర్స్ అనేవి సెపరేట్ అయిపోతాయి, మైగ్రేట్ అయిపోతాయి అన్నమాట. సో ఏ కలర్ కా కలర్ విడిగా వచ్చేస్తుంది, దాన్నే ఎనాఫేజ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిస్టర్ క్రోమాటిడ్స్ అన్నారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2, వీటినే సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. నెక్స్ట్ టెలోఫేజ్. ద క్రోమోజోమ్స్ అన్కాయిల్ అండ్ ద న్యూక్లియర్ ఎన్వెలోప్ రీఫార్మ్స్. ఇక్కడ క్రోమోజోమ్స్ వచ్చి అన్కాయిల్ అయిపోయి సెపరేట్గా అయిపోయినాయి చూసారా. అండ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా సగం సగం ఫామ్ అయింది, అంటే రీఫామ్ అవుతుంది, మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. ఫాలోయింగ్ టెలోఫేజ్ సైటోకైనెసిస్ అక్కర్స్. అంటే ఇక్కడ టెలోఫేజ్ని ఫాలో చేసుకుంటూ టెలోఫేజ్ తర్వాత సైటోకైనెసిస్ ఫేజ్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ద సైటోసోల్ ఇంట్రాసెల్యులర్ ఆర్గనెల్స్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ స్ప్లిట్ ఫార్మింగ్ 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్. అంటే ఇక్కడ ఇందాక సగం సగంగా ఫామ్ అయింది, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ పూర్తిగా ఫామ్ అయిపోతుంది అనమాట. విత్ సైటోసోల్, ప్లాస్మా మెంబ్రెయిన్, ఇంట్రాసెల్యులర్ ఆర్గాన్స్ కూడా దేనికదే సెపరేట్గా ప్రిపేర్ అయిపోతాయి. అండ్ ఇక్కడే సెల్ డివిజన్ జరుగుతుంది, దాన్నే సైటోకైనెసిస్ అంటాము. ఓకేనా, క్లియర్గా అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రోఫేజ్లో ఇక్కడ క్రోమాటిడ్స్ సెంట్రోమియర్ని అటాచ్ చేసుకొని విడివిడిగా ఉంటాయి. అండ్ దాన్ని ఫాలో చేసుకుంటూ మనకి మెటాఫేజ్లో ఈ క్రోమాటిడ్స్ అన్నీ కూడా ఒక అలైన్మెంట్లా సెంటర్కి ఫామ్ అయిపోతాయి అన్నమాట, సెంట్రోమియర్స్ని అటాచ్ చేసుకుంటూ.
నెక్స్ట్ ఎనాఫేజ్లో ఈ సెంటర్లో ఉన్న లైన్ అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. దేనికదే ఇలా సెపరేట్ అయిపోయి సిస్టర్ క్రోమాటిడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టెలోఫేజ్లో ఇక్కడ సెపరేట్ అయినాయి కదా, టెలోఫేజ్లో వచ్చి న్యూక్లియర్ మెంబ్రెయిన్ కూడా సెపరేట్ అయ్యి రీఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దేనికది ఇలాగా ఇది ఇక్కడ ఇలాగా సెపరేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ టెలోఫేజ్ని ఫాలో చేసుకుంటే ఇక్కడ సెపరేట్ అయి ఉన్నది ఇక్కడ పూర్తిగా క్లోజ్ అవుతుంది అనమాట. రెండు డిఫరెంట్ అంటే రెండుగా డివైడ్ అయిపోతాయి. సో అందులో ప్లాస్మా మెంబ్రెయిన్, ఇంట్రాసెల్యులర్ ఆర్గాన్స్, సైటోసాల్ ఇవన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. దీన్నే సెల్ డివిజన్ అంటాం. ఐ థింక్ మీకు ఈ సెల్ సైకిల్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో టిష్యూస్ కోసం చూద్దాం. థ్యాంక్ యూ.